ఎలా బ్రతుకుతా ఉన్నారు, కార్మికులకు మంచి జరుగుతా ఉందా లేదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు కార్మికులు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎలా బ్రతికే వాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎలా బతుకుతా ఉన్నారు కార్మికులు, ఎంప్లాయీస్ అన్నది అందరం కూడా బేరీజు వేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. ఒకసారి గమనించినట్లయితే ఇదే స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అప్పట్లో ప్రస్తావన వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గట్టిగా దీన్ని ఆపింది. ఇందులో భాగంగానే అప్పట్లో 2021 మార్చి 9వ తారీఖున ప్రధానమంత్రి గారికి లేఖలు కూడా రాశాం. ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకూడదు, ఈ ప్లాంట్ను నిలబెట్టగలిగే పరిస్థితికి వివరిస్తూ ఏ రకంగా చేస్తే ఈ ప్లాంటు నిలబడగలుగుతుంది అని చెప్పి సలహాలు ఇస్తూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశాం. 9వ తారీఖున లేఖ రాశాం. అదే మాదిరిగా ఫిబ్రవరి 6 కూడా రెండో లేఖ కూడా రాశాం. ఫిబ్రవరి 6 కూడా రెండో లేఖ కూడా రాశాం. ఫిబ్రవరి 6, మార్చి 9 అది చూపించు. 2 లేఖలు ప్రధానమంత్రి గారికి రాశాం. ఫిబ్రవరి 6, మార్చి 9. దీని తర్వాత మేలో 2021 మేలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఇది అసెంబ్లీలో తీర్మానం చేసిన మినిట్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజ్ చేయడం అన్నది అన్యాయము, చేయొద్దండి అని చెబుతూ ఏ రకంగా ఈ ప్లాంట్ను గొప్పగా నిలబెట్టగలుగుతాము, ఏ రకమైన మార్పులు చేర్పులు చేయగలిగితే ఈ ప్లాంటు బ్రహ్మాండంగా నడిచే పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా వివరిస్తూ సలహాలు కూడా ఇచ్చాం. ఈ సలహాలన్నీ కూడా ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, therefore the House unanimously resolves to oppose the decision of the Government of India on strategic disinvestment of Government of India's shareholding in RINL Visakhapatnam, along with the management control by way of privatization. Also resolved to request the Government of India to consider the measures suggested by the Honorable Chief Minister of Andhra Pradesh in his letter dated 6th February 2021 and 9th March 2021 to make RINL profitable and remain the pride of Telugu people and the state of Andhra Pradesh. ఈ మాదిరిగా అసెంబ్లీలో తీర్మానాలు సైతం చేసి ప్రైవేటైజేషన్ను అడ్డుకోగలిగాం, ఆపగలిగాం, ఎంప్లాయీస్కు తోడుగా నిలబడగలిగాం. అంతేకాదు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు నవంబర్ 12, 2022 సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సమక్షంలోనే ప్రైవేటైజేషన్కు ఆపండి అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారిని కోరడం కూడా జరిగింది. పబ్లిక్ మీటింగ్లో ప్రధానమంత్రి గారి సమక్షంలోనే. నేను చెప్తా ఉన్నా, ఆ వాలెట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత గట్టిగా ఎంప్లాయీస్కు తోడుగా ఉన్నది కాబట్టి, అంత గట్టిగా నిలబడింది కాబట్టి ఆ రోజు 28,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి.
నేను అడుగుతా ఉన్నా, ఈరోజు పరిస్థితి ఏమిటి అనంటే ఈరోజు పరిస్థితి ఏమిటి అనంటే ఈ కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఏకంగా 28,000 మంది పనిచేస్తూ ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్ అయితేనేమి, పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితేనేమి, రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితేనేమి 28,000 పనిచేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య 2024